ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు. కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు. గుర్తుంచుకోండి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండండి. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. ధైర్యంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది ఒక చదువు మాత్రమే కాదంటారా? శత్రువు ఎంతటి వాడినైనా నీ ఆత్మస్థైర్యమే నీకు రక్ష. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు. ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు కాదంటారా? ఎప్పటికైనా నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాలి. నీకోసం ఏ ఒక్కరూ లేరు, రారు కూడా. గుర్తుంచుకోండి. ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం మీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోండి. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది? భిక్షాటన చేసిన బ్రతకవచ్చు. కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కాదంటారా? యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ పోరాటం చేసేవారు అని అర్థం. గుర్తుంచుకోండి. కాస్త ఓపిక పట్టండి. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి. కాలం అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావలసిందల్లా కాస్త ఓపిక మాత్రమే. గుర్తుంచుకోండి. అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారటానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మం. ధర్మంగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. గుర్తుంచుకోండి. సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకి, రాళ్లను తాకి వాటి ఆకారాన్నే మార్చేస్తాయి. సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారవు. ఎందుకు? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి కూడా తిరిగి ఎలా కలవాలి వాటికి తెలుసు. కాబట్టి ఇక దాని అర్థం, ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ అవి తిరిగి కలవడం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. ఇలా చూడండి. వాదోపవాదాలు, తార్క వితర్కాలు, మనస్పర్ధాలు అనేవి జీవితంలో భిన్నమైన అంశాలు. కానీ వీటిని ఎప్పుడు కూడా మనసులోకి ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపేయండి. ఈ వాదోపవాదాలు, తార్క వితర్కాలు, మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగకండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి. అచ్చం కెరటాలలాగే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసికట్టుగా ముందుకు వెళ్తే చాలా దూరం ముందుకు వెళ్తారు. లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు అంతే. మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికీ మీదే. గుర్తుంచుకోండి. సంఖ్యాయోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక ఆ పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వల్ల మనిషికి సత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారి వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మాల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ
నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను అంటే, ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం, పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు. ఎవరు తన ఆత్మను దర్శించగలుగుతారో వారి పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణనానికున్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదు, అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మ అని, పరమాత్మే సృష్టి అని వారికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకి ఏ భేదము లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు. స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగా మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలరు. కానీ మీరు ఆ పదాన్ని చేరుకున్నందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. ఇక అంకిత భావం ఏమిటి అంటే, అంకితభావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు. ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే, తమను తాము అలాగే తమ మనస్సుని, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్చలను, ఆశలను, మనసులోని భావాలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తితో కొలవడం అంటే ఏమిటి? అంకిత భావమే భక్తి కదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు, అది ఒక పరిస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞ యాగాలు, యమ నియమాలు, యోగం, స్వద్వయనమనే మధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తను చేసే పనులను, తమ కర్మల ఫలితాన్ని, జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు స్మరిస్తూ ఉండాలి. భక్తి కేవలం మన స్థితి అయితే జాపాలు, తాపాలు ఇత్యాదులు అవసరం ఏమిటి? ఏ రోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినం అవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖం అయిపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జాపతాపాలు, సాధ్యమము ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వెయ్యాలి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.